నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ సౌజన్య. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా అలాగే టేస్టీగా ఉండగలిగే చికెన్ కర్రీని ఎలా వండుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఆడపిల్లలే కాదు, మగవాళ్ళు కూడా ఈజీగా వండగలుగుతారు. ముందుగా 1 kg చికెన్ తీసుకొని ఇలాగ ఉప్పు పసుపు వేసి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో మనము 1 టీ స్పూన్ సాల్టు, కారం 2 టీ స్పూన్లు, జీలకర్ర పౌడర్ 1 టీ స్పూను, పసుపు 1/2 టీ స్పూను, ధనియాల పొడి 2 టీ స్పూన్లు వేసుకొని ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. దీనివల్ల మనకి చికెన్ టేస్టీగా ఉంటుంది. దాక పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని చిన్న దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసుకొని ఇందులో చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కాసేపు మగ్గించండి. ఇవి త్వరగా మగ్గడం కోసం ఇందులో 1 టీ స్పూను సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల త్వరగా మగ్గిపోతాయి. సాల్ట్ కొంచెమే వేసుకోవాలి, చికెన్లో కూడా వేసాం కదా అందుకని. ఇప్పుడు దీన్ని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసేయండి. వేసి చక్కగా మిక్స్ చేసి ఇది నీరంతా దిగి నీరు ఎగిరిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల చికెన్కి మసాలాలన్నీ బాగా పట్టి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో చికెన్ మసాలా కలిపిన దాకలో 2 గ్లాసులు వాటర్ వేసుకొని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టి 3 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేయండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి. ఇప్పుడు ఇలా కొంచెం దగ్గరకు వస్తుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 2 టేబుల్ స్పూన్లు గరం మసాలా వేసుకొని మీకు గ్రేవీ చూసుకొని కట్టేసుకోండి. చూసారు కదా ఎంత బాగుందో. ఇలాగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉపయోగపడుతుందన్న వాళ్ళకి షేర్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.